నిర్మల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పెద్దలపై ఆయన వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను ఏకంగా ఉరితీయాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. కేటీఆర్లో అహంకారం పరాకాష్ఠకు చేరిందని వారు తెలిపారు. కేటీఆర్ గారు గౌరవ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మీద విమర్శించడం జరిగిందో, తెలంగాణ ప్రజలను విడియాలని చెప్పేసి ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారిని కలిసి సంప్రదించిందో అది సరికాదు. కేటీఆర్ గారు ఏ విధంగా అయితే మీరు గత సాగులో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని పొందబెట్టినో, గత నెల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఆ విధంగా మీ పార్టీ ఏ స్థానంలో నిలబడిందో సరిచూసుకోండి. మొదటిగా ఇవన్నీ మాట్లాడించే ముందు మరియు రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు స్థానిక సంస్థలు జరిగే ఎంపీడీసీ, జెడ్పీడీసీ మరి లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్స్లో మీ పార్టీని ఈసారి ముందెట్టడం కాదు, మొత్తానికి గుర్తిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇష్టారాజ్యంగా నోరున్న మాటలు మాట్లాడడం సరికాదు. కేటీఆర్ గారు, ఇది మా యువజన కాంగ్రెస్ మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఏదైతే మాట్లాడుతున్నారో గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు కాబట్టి ఏది మాట్లాడినా చూసుకొని మాట్లాడండి. ఇష్టారాజ్యంగా మాట్లాడలేదు లేదు, చూసుకునేది లేదు. తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన మరియు నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మీకు ఇది హెచ్చరిక చేయడం జరుగుతుంది.